ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం సిగ్గుచేటని చేగుంట మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిపి కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో నేడు చేగుంట మండలం నుండి బీఆర్ఎస్ నాయకులు వెళ్లకుండా మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులను చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ముందస్తు అరెస్ట్ చేసి చేగుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, చేగుంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాదగిరి, సోమ సత్యనారాయణ, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ ఉన్నటువంటి నిర్బంధాన్ని తెచ్చి ఇలా ఎమర్జెన్సీ తలపించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు కార్మిక వ్యతిరేకము, రైతుల వ్యతిరేక ప్రభుత్వం. ఈ రైతుల ఉసురుముట్టి ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది. ఈ బీఆర్ఎస్ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులను మేము తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాల మీద బదులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, మేము ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తే మమ్మల్ని ముందస్తు అరెస్టుల పేరుతో హరాస్మెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బుద్ధి తెచ్చుకొని అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి గారిపై కోడిగుడ్లతోని దౌర్జన్యంగా గాంధీ ఎమ్మెల్యే గారు ఆయన గుండాలతోని ఇంటిపై దాడి చేసి ఆయనను నానా బూతులు ఇచ్చడం సరైన పద్ధతి కాదు. ఈ కాంగ్రెస్ గుండాయిజం చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తాను ఒక సీఎంగా కాకుండా ఓ గుండాయిజంగా మారి తాను అనుచరులతోని కౌశిక్ రెడ్డిపై ఇంటిపై దాడి చేయించడం సరైన పద్ధతి కాదు. మా మాజీ మంత్రి వర్యులు మా హరీష్ అన్న గారిపై మరి ఆయనను కూడా అరెస్టు చేసి ఆయన చేతుకు దెబ్బ తగిలే విధంగా చాలా ఇబ్బందికరంగా చేసిన వీరందరినీ వెంబడినే గాంధీ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా భారీ ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ అంటే మత కలహాలు సృష్టించే విధంగా రాజకీయాలు చేసే పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే సిగ్గు లేకుండా పార్టీ మారి కండువా మార్చుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయి అరకేపూడి గాంధీ గారు మెడల కాండువా వేసుకొని నేను పార్టీ మారని చెప్పి ఇచ్చిన వ్యక్తి నిన్న బీఎస్సీ చైర్మన్ ఇచ్చినప్పుడు ఏమన్నాడు, నాకు మెడల్ వేసిన కాండువా దేవుని కాండం అంటే మరి టీఆర్ఎస్ కాండం వేసుకొని నేను బీఎస్సీ చైర్మన్ అయినప్పుడు మీ మెడల టీఆర్ఎస్ పార్టీ కాండం ఉండాలి. దాని మీద ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడిండు, కేటీఆర్ గారు చీర కట్టుకొని గాజులు వేసుకొని బస్ ఎక్కితే టికెట్ అవుతుందని మాట్లాడు. దాని మీద మరి కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, దాని మీద కౌంటర్ నీకు దాని మీద లేకపోతే నీకు చీర గాజులు అమ్ముతుంది. దాని మీద ఒక గుండా మాదిరిగా నీకు రౌడీలను వేసుకొని పోయి మా ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడి చేయడము ఎంత అమానుషము. దీని మీద హరీష్ రావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిన అరకేపూడి గాంధీ పైన కేసు పెట్టాలి, అత్యాయత్నం కేసు పెట్టాలి, 307 అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఒక మంచితనంగా పోయి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి కేసు పెట్టమని చెప్పేసి సామరస్యంగా మాట్లాడుతూ ఉంటే అక్రమ అరెస్టులు చేసి రాత్రంతా తెల్లందాకా నిద్ర ఆహారం లేకుండా మా మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను చాలామంది అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిప్పి ఇలా పొద్దున 5 గంటలకు వదిలిపెట్టడం అనేది ఈ నిరంకుశ పాలన. ఈ అరెస్టులకు దీనికి ఎవరు భయపడడం లేరు. ఈ ఉద్యమ చరిత్ర, ఉద్యమాలు చేసిన నాయకులు చాలామంది ఉన్నాం పార్టీలో. ఈ కొత్తగా కాదు మాకు అరెస్ట్ అయ్యండి. ఎన్ని అరెస్ట్ చేసినా రేవంత్ రెడ్డి యాన్సుకో, నువ్వు రుణమాఫీ చేయలేదు, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేయలేదు, అవన్నీ తప్పించుకోవడానికి పబ్లిక్ డైవర్ట్ చేయడానికి అన్ని పిచ్చి ఆలోచన చేసుకోవడం, నువ్వే మత కలవాలు చేసుకుంటూ ఈ లొల్లు చేసి కదా ఈ అరకపొడి కానీ ఇంటికి పోవడం వెనుక నీ హస్తం ఉంది. ఖచ్చితంగా బిడ్డ గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి ఎవడు భయపడడం లేడు. నీవు ఫస్ట్ చేతనైతే 6 గ్యారెంటీ అమలు చేసి చూడు. 6 గ్యారెంటీ అమలు చేసిన తర్వాత అప్పుడు నువ్వు సీఎం నిరూపించుకో. ఎందుకంటే నీ కుర్చీకి నీకు కరెక్ట్ లేదు. ఎందుకంటే నీ కుర్చీ కన్నా ముందు నీకు నువ్వు ఆల్రెడీ చంద్రబాబు తొత్తు అని తెలుసు, నువ్వు ఆల్రెడీ మోడీ దగ్గర పోతావని తెలుసు. నీ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మా కార్యకర్తలు, మా నాయకులను అరెస్ట్ చేస్తున్నావు. నీకు తగిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి, మేము స్వాగతిస్తాం. కానీ పిచ్చి అరెస్ట్ మేము భయపడటం కాదు. నీ అరెస్ట్లకు ఎవరు భయపడు. ఉద్యమాలు చేసిన చరిత్ర ఉద్యమ నాయకుల పార్టీలో ఎవ్వరు కూడా తగ్గరు. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఒక 4-5 ఎమ్మెల్యేలు ఆల్రెడీ మన కాంగ్రెస్ కావడం కప్పుకొని
ఇవాళ అర్కెపూడి గాంధీ గారు నేను కాంగ్రెస్ కప్పుకోలేదని చెప్పి అబద్ధాలు ఆడుకుంటూ తన పదవిని కాపాడుకునేందుకు మన పాడి కౌశిక్ రెడ్డిపై గుండాలను పంపించి దౌర్జన్యంతో గుడ్లు టమాటాలు కొట్టించి ఒక దౌర్జన్యంగా చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా ప్రశ్నించడానికి మన మాజీ మంత్రులు హరీష్ రావు గారు వెళ్తే అతన్ని కూడా అరెస్ట్ చేసి నానా ఇంట్లో పెట్టి అన్ని పోలీస్ స్టేషన్ తిప్పి ప్రొద్దున ఇచ్చిపెట్టారు. ఇది కాంగ్రెస్ది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు అన్నీ తుడిచిపెట్టడానికి ఏదేదో ప్రయత్నాలు చేసి హైడ్రామా అని చెప్పి ఇంకోటి రుణమాఫీ అని చెప్పి ఏదో చేసి ఏ ఒక్కటి కూడా 6 గ్యారంటీలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు సక్సెస్ఫుల్ కాలేదు. పబ్లిక్ను ప్రజలను మోసం చేస్తూ ఈ విధమైన చర్యలకు చేపడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ప్రజలు తొందరనే బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా అన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీజమైన మాటలు మాట్లాడుకుంటూ ఈ మన రాష్ట్రాన్ని మొత్తం చెల్లజేరుదు. కాబట్టి ప్రజలు తొందరనే అతనికి బుద్ధి చెప్తారని మేము జై తెలంగాణ. జరిగినటువంటి సంఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుకట్పల్లి ఎమ్మెల్యే అర్కెపూడి గాంధీ బాధ్యత వహిస్తూ వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి. ఎందుకంటే చిన్న సమస్యలు ఫస్ట్ జడ్లం చేసిన వాళ్ళే. ఈ చీర గాజుల సంస్కృతి తీసుకొచ్చిన మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచే ఫస్ట్ వచ్చింది. కేటీఆర్ గారిని పట్టుకొని ఒక ఉద్యమ నాయకులు పట్టుకొని చీరే గాజులు మంచి చీర బస్సు ఎక్కువ చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షుడు ఒక మహిళనే స్పందించింది. మళ్ళీ మహిళకు కించపరచమని చెప్పుతూ కొడతామని చెప్పు చూపించిన సోషల్ మీడియా వైరల్ అయింది. అట్లాంటిది చరిత్ర ఉన్న పార్టీ మీది కాంగ్రెస్ పార్టీ. అయినా నువ్వు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు. నువ్వు ఏ పార్టీకి వచ్చినా ఏమైనా నీకు తెలియకుండా పరిస్థితులు. ఈరోజు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మా గౌరవ మాజీ మంత్రి సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారిని నిన్న సాయంత్రం ఏదంటే అర్కెపూడి గాంధీ విషయము ప్లస్ కౌశిక్ రెడ్డి విషయం మాట్లాడడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి సామరస్యంగా పోలీసులు మాట్లాడి అర్కెపూడి గాంధీపై కేసు పెట్టాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన అక్రమంగా నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి రాత్రి అంతా మహబూబ్నగర్ జిల్లా తీసుకెళ్ళి ఎక్కడ మారుమూల ప్రాంతం ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇష్ట రీతిగా నైట్ అంతా తిప్పి ఇలా పొద్దున 5 గంటలకు వదిలేయడం జరిగింది. ఈ అరెస్టు మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన సామరస్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టమని అడిగిండు. అక్కడ ఏం ధర్నా చేయలేదు, లేకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నైట్ అంతా దింపి దుర్మార్గంగా పొద్దున వదిలేసిరు. ఇటువంటి అరెస్టులకు ఎవరు భయపడరు. 10-14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఉద్యమం చేసి వాళ్ళు పదవులు చేసిన వాళ్ళు వాళ్ళకి ఉద్యమం అంటే కొత్త కాదు. ఈ అరెస్టులకు భయపడరు. ఎందుకంటే నీకు పాలన చేత కాదు. 6 గ్యారంటీలు ఇచ్చినావు, 6 గ్యారంటీ అమలు చేసి చేత కాలేదు. 2 లక్షల రుణమాఫీ నువ్వు ఎక్కడ ఇచ్చావు తీసుకురా, ఏ ఊరికి వస్తావు రా, రుణమాఫీ ఎక్కడ చేసావు తెలుస్తుంది ఇది. నీవు ఎందుకంటే ఈ హైడ్రా పెట్టినావు, నీకు కుర్చీ కన్నా మోపై హైడ్రా తోటి నీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. నువ్వు సీఎం కుర్చీ కాపాడడం కానీ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా ఈ అరెస్టు ఈ అల్లర్ల వెనుక ఖచ్చితంగా నీ హస్తం ఉంది. ఎందుకంటే ఈ అర్కెపూడి గాంధీని కౌశిక్ రెడ్డి పంపించి నువ్వే కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. మరి ఆయనతో పాటు అర్కెపూడి గాంధీ కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇన్ని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో సైలెన్స్గా ఉండి అభివృద్ధి దశలో నచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అల్లకల్లవలు చేస్తూ హైదరాబాద్లో లేనిపోయిన అల్లా సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో రేపు స్థానిక సంస్థలలో బయట బుద్ధి ప్రజలు చెప్తారు, దానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అరెస్ట్లో భయపడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్త. ఎందుకంటే ఇంకోసారి మా హరీష్ రావు జోలికి వస్తే తగిన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా నీకు తగిన దగ్గర రోజున గుణపాఠం జరుగుతుంది. నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.